వెల్కమ్ టు హెచ్ టుడే. న్యూ ఇయర్ వేడుకలకు పోలీసులు ఆంక్షలు. విజయనగరం జిల్లా రాజాంలో కొత్త సంవత్సర వేడుకలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు రాజాం టౌన్ సిఐ అశోక్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. డీజేలు, మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్లు, ప్రధాన రహదారులపై కేక్ కటింగ్లు ఇలా పలు అంశాలపై నిఘా ఉంచినట్లు, ఇలాంటివి చేసిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని, ఈ న్యూ ఇయర్ వేడుకలు యువకులు ప్రశాంతంగా జరుపుకోవాలని, కేక్ కటింగ్ కుటుంబ సభ్యుల మధ్య ఇళ్లల్లో జరుపుకోవాలని, మద్యం మత్తులో అల్లర్లు సృష్టించి యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని, పిల్లల నడవడికలపై తల్లిదండ్రులు కూడా దృష్టి పెట్టాలని సిఐ అశోక్ కుమార్ కోరారు. రాజాం పట్టణం నలుమూలలా పోలీస్ నిఘా ఉంటుందని చెప్పారు. రాజాం మండల ప్రజలందరికీ అలాగే చుట్టుపక్కల మండల ప్రజలందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. December 31st నైట్ ఏదైతే ఉందో ఆ రోజు దయచేసి ఎవరు తాగి డ్రంక్ డ్రైవ్ చేయొద్దు. ఎవరైతే నైట్ తిరుగుతారో వస్తారో బయటికి వాళ్ళు 12:15 తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. కేక్ కటింగ్ ఏదైతే ఉన్నాయో అది దయచేసి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం తప్ప రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద కేకులు కట్ చేయడం, చుట్టుపక్కల అటు ఇటు వెళ్ళే వాళ్ళని ఇబ్బంది పెట్టడం దయచేసి చేయకండి. దయచేసి నైట్ ఎవరైతే తిరుగుతారో 8 o'clock నుంచి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ రోజు ఎవరైతే తాగి దొరుకుతారో వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేయమని ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కూడా లెటర్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎవరైనా సౌండ్ పెట్టుకోవాలి, మన సౌండ్ బాక్స్ పెట్టుకోవాలనుకుంటే డీజేకి ఎవరికి పర్మిషన్ ఇచ్చేది లేదు. సౌండ్ బాక్స్ పెట్టుకోవాలంటే మైక్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలా. తీసుకున్న వాళ్ళు మాత్రమే మైక్ వాడాలి. మిగిలిన వాళ్ళు మైక్ వాడితే వాళ్ళ తాలూకా పర్మిషన్ లేనందుకు వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకోవడం జరుగుతుంది. అలాగే పర్మిషన్ తీసుకున్న వాళ్ళకు కూడా కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి, ఖచ్చితంగా వాళ్ళు పాటించాలా. మిడ్నైట్ 12 తర్వాత ఎవరు కూడా సౌండ్ పెట్టుకోవడానికి వీల్లేదు. 12 తర్వాత ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ క్లోజ్ చేసుకోవాలా. ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలా. అలాగే రోడ్డు మీద అటు ఇటు తిరిగే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, హ్యాపీ న్యూ ఇయర్ అని అరవడం చేయడం చేయొద్దు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, చాలామంది కుర్రవాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ 2 wheelers తోటి చేయడం జరుగుతుంది. దయచేసి ఆ రోజైనా కాదు ఎప్పుడు ఆ ర్యాష్ డ్రైవింగ్ అని మానుకోవాలా. ఆ రోజు మేము ఒక 10 points మేము బందోబస్తు చేయడం జరుగుతుంది. అన్ని జంక్షన్లో అన్ని పాయింట్లో పోలీసులు ఉంటారు. మేము అటువంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోమని, అలాగే పేరెంట్స్ కూడా కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్నెసరిగా రోడ్డు మీదకి వదలడం, వాళ్ళని బయటికి వెళ్ళిపోయిన తర్వాత పట్టించుకోకపోవడం చేస్తే వాళ్ళు రాత్రి పూట తెలిసి తిన్న వయసులో హుషారుగా డ్రైవ్ చేసుకుని రోడ్ యాక్సిడెంట్కి గురయ్యి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇదంతా చక్కగా సవ్యంగా చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోవాల్సిందిగా మండల ప్రజలందరూ కూడా పోలీసు యొక్క విజ్ఞప్తి. అలాగే మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అన్ని గౌరవ దామోదర్ గారు, అలాగే మా డిఎస్పీ చీపురుపల్లి గారు, రాఘవ్ గారు కూడా ఇవన్నీ కూడా అందరికీ తెలియజేయమని చెప్పడం జరిగింది. దయచేసి ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తలతోటి న్యూ ఇయర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.